తక్కువ పెట్టుబడి పెడితే ఈజీగా లక్షల డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నాసి రకం ఫుడ్ తయారీ చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. చాక్లెట్ల నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అంతా కల్తీమయం చేస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఏమాత్రం శుభ్రత పాటించకుండా తయారు చేస్తున్నారు. ప్యాకెట్లపై తయారీ, ఎక్స్పైరీ డేట్లు కూడా వాడడం లేదని ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో తేలింది. సిటీలో కల్తీ ఫుడ్ కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా క్వాలిటీ ఫుడ్ దొరకడం లేదు. క్షుణ్ణంగా పరిశీలిస్తే అంతా కల్తీ ఫుడ్ అని తెలుస్తోంది. కొందరు ట్రేడ్ లైసెన్స్ లేకుండా తయారీ, గడువు తేదీలు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారని సమాచారం. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడి ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి వదులుతున్నారు. ధనియా పౌడర్, పాలు, పసుపు, బేకరీ వస్తువులు, బిస్కెట్స్, స్వీట్స్, ఐస్ క్రీంల యూనిట్స్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ దాడులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ ప్రాంతంలో కొందరు వ్యాపారులు అక్రమంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసేందుకు కొందరు కార్మికులను నియమించుకొని ఊహకందని విధంగా వాటిని తయారు చేస్తున్నారు. వెల్లుల్లిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత పేస్ట్ మాదిరిగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని అల్లం మిశ్రమంతో కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్గా మార్పు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గ్రాముల నుంచి కేజీ వరకు డబ్బాల్లో నింపి సిటీలోని షాపులతో పాటు పలు హోటల్స్, రెస్టారెంట్లు అమ్ముతున్నారని సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి 46 కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎల్బీనగర్ జోన్, మహేశ్వరం జోన్ పరిధిలో వెల్లుల్లి తయారీ కేంద్రాలను గుర్తించి 3946 కిలోల కల్తీ అల్లం పేస్ట్ ను సీజ్ చేశారు అధికారులు. 10 లక్షల విలువైన రోగ నిరోధక శక్తిని పెంచే నకిలీ మాత్రలు, పొడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, అధికారులు. ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆహార ప్రాసెసింగ్ కోసం అవసరమైన పత్రాలు లేకుండానే వీటిని తయారు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. నకిలీ ఆహార ఉత్పత్తులతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్, విటమిన్, ప్రోటీన్ మాత్రలు, పౌడర్, కల్తీ పాలు, కల్తీ పసుపు, ధనియా పౌడర్, కల్తీ స్వీట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీం, మినరల్ వాటర్, బేకరీ పదార్థాలను సైతం సీజ్ చేసినట్లు రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం గుర్తించి సీజ్ చేశారు. వివిధ ఆహార ఉత్పత్తులపై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలను కూడా ముద్రించడం లేదు. అటువంటి వ్యాపార ముఠాలను గుర్తించి మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే ప్రాణాలకి ముప్పని హెచ్చరిస్తున్నారు.